జై శ్రీరామ్. మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రాష్ట్ర స్థాయిలో మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి శ్రీ బీరెల్లి రవీందర్ గారు బీరెల్లి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా మొత్తం కూడా మన సూర్యాపేట దేవాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్య వేదికలో మరియు స్వామీజీల పీఠాధిపతులు, గురూజీలు ఎంతోమంది వారందరూ కూడా 2 రాష్ట్రాల నుంచే కాకుండా కాశీ నుంచి కావచ్చు, మన సౌత్ ఇండియాలో గురించి కూడా వస్తున్నటువంటి ఇంపార్టెంట్ పీఠాధిపతులు వారందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశము రేపు బాలాజీ గార్డెన్స్ 14th నాడు మన ఇదే వేదికలో మన అద్భుతంగా చేయడానికి నిర్ణయించమైంది. దీనికి సంబంధించిన యోగా గురూజీ అయినటువంటి మనకి బీరెల్లి చంద్రారెడ్డి గురూజీ గారు, వారు ఫౌండర్ ప్రెసిడెంట్ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి వారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేటలో ఉన్నటువంటి ధార్మిక ఆధ్యాత్మిక మరియు దేవాలయాలు మరియు అందరి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మిత్రులందరికీ, ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సూర్యాపేట జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క వినయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే మనందరం కూడా మనం గడప లోపలే మన కులం ఉంటుంది, మనం గడప దాడితే హిందువులం. మనం కనీస బాధ్యతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన బాధ్యత ఏంటి, రాబోయే తరాలకు సంబంధించిన మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఏం చేయాలనేది వాటి పూర్తి వివరాలు మాకు గురూజీ గారు యొక్క మన బీరెల్లి చంద్రారెడ్డి గారు పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించింది వివరిస్తారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన సూర్యాపేటలో ఈరోజు పితృపక్షాలకు సంబంధించిన బిజీ ఉన్నా కూడా మనకి టెంపుల్స్ నుంచి కూడా అయ్యగారులు మనకి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రెసిడెంట్లు కావచ్చు, టీం సంబంధించిన కావచ్చు, మా యొక్క సనాతన ధర్మ అలయన్స్ కమిటీ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు మన మీలా మహాదేవ్ గారు కావచ్చు, తోడ శ్యాంప్రసాద్ గారు కావచ్చు, సతీష్ శర్మ గారు మరియు ఆనంద్ రాయ్ గారు, ఇంకా చాలామంది కూడా వారి సహాయ సహకారాలతోటి గత 15 రోజులుగా 1 month నుంచి కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి ఈ యొక్క స్కెడ్యూల్లో భువనగిరి శ్యాంప్రసాద్ గారు, ఉషా మేడం గారు మరియు లక్ష్మణాచార్య గారు మిత్రులందరూ కూడా మా యొక్క అలయన్స్ కమిటీ గౌరవ సభ్యులందరికీ పేరున వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కటి యొక్క సనాతన ధర్మ పరిరక్షణ సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఎల్లుండి ఆదివారం నాడు మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా అమోఘంగా నెవర్ అన్నట్టుగా ఫస్ట్ టైం ఒక 100 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతోటి పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నందుకు దానికి సంబంధించిన పూర్తి వివరాలని మా యొక్క గురూజీ గారు యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ సప్తఋషి ఆశ్రమము వారి చంద్రారెడ్డి గారిని పూర్తి వివరాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ. మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మము చాలా ప్రాధాన్యత కలిగి ముఖ్యమైనదిగా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఇంకా ఎలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, అందరికీ ఎలా చేరాలి, దాని యొక్క రక్షణ ఎలా చేసుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో యోగులని, సంతులని, ముఖ్యమైనటువంటి యొక్క పీఠాధిపతులని మనం 14వ తారీఖు నాడు మన సూర్యాపేటలో బాలాజీ కన్వెన్షన్ దాంట్లో మన హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రతి వాళ్ళు కూడా సమయానికి తరలి వచ్చి పెద్దల యొక్క మాటలను విని మనం కూడా ఈ ధర్మానికి ఎలా ముందుకు సాగాలి అని తెలుసుకొని ప్రతి ఇంట కూడా ఇది నిరంతరం వెలిసేటట్లుగా, ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన సంకల్పం. ఇలాంటి సంకల్పం నెరవేరడానికి అందరి యొక్క కృషి, అందరి యొక్క చేయూత, అందరి యొక్క పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలని రేపు ఎల్లుండి ఆదివారం రోజు ఏర్పాటై ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఇది మనది అని తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం రక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మరి హిందూ ఐక్యత, హిందువుల యొక్క బాధ్యత, దాని గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం
దిగజారిపోతున్న హిందూ విలువల గురించి, యువతలో పెడదారి పడుతున్న విధానం గురించి, అసలు హిందుత్వం అంటే ఏమిటి, హిందూ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ఎందుకు వస్తుంది, దాని గురించి ఒక ముఖ్య సమావేశం నిర్వహించుకోవటం, దాన్ని పెద్దలు సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మరి హిందూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల యొక్క జీవన విధానం, జీవన పరిస్థితి, భవిష్యత్తులో హిందువుల యొక్క పరిస్థితి, దాని యొక్క అవగాహన కోసం, ప్రేరణ కోసం ఈ సమావేశం యొక్క నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి పెద్దలు చంద్రారెడ్డి గారు యోగ గురుజీ వారి నాయకత్వంలో మరి అనేక మంది సనాతన ధర్మ హిందూ పీఠాధిపతులు రావడం జరుగుతుంది. ఈ పీఠాధిపతుల సమావేశానికి ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా యువకులు, అదేవిధంగా యువతులు, ముఖ్యంగా స్త్రీలు ఈ సమావేశానికి రావడం వల్ల భవిష్యత్తులో పిల్లలు వాళ్ళ పెరుగుదల, జీవన విధానం వారికి తోడ్పడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చలో సూర్యాపేట రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసేటువంటి ధర్మ పరిరక్షకులందరికీ కూడా 14వ తారీఖు మన సూర్యాపేటలో ఉన్నటువంటి బాలాజీ గ్రౌండ్స్కి రావడం జరుగుతుంది. అయితే మన యొక్క హిందూ ధర్మం ఏ విధంగా ఆచరించాలి, మన ధర్మంలో ఏమున్నవి, మన పిల్లలకి మనం ఏ విధంగా తెలియపరచుకోవాలి, ఆ తెలియపరచుకునేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, పిల్లల్ని మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ముందు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలంటే మొదటిగా మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మనకి దాని గురించి తెలిసి ఉండాలి. వివాహ వ్యవస్థ కానివ్వండి, లేదా మనం చేసేటువంటి పూజా వ్యవస్థ కానివ్వండి, లేదా ఆలయాల వ్యవస్థ కానివ్వండి, ఏ వ్యవస్థ అయినా సరే ఆ వ్యవస్థ గురించి మొట్టమొదటిగా ముందు మనకి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మనం మన పిల్లలకి మన యొక్క ధర్మ పరిరక్షణ గురించి, ఇగో ఈ వివాహ వ్యవస్థ ఉంది, ఇగో దీంట్లో ఈ విధంగా ఈ ధర్మాన్ని మనం ప్రజ్వరిల్లేటట్టుగా ఇగో ఈ విధంగా వివాహ వ్యవస్థ చేసుకోవాలి. అటువంటి వివాహ వ్యవస్థ చాలా విశేషమైనటువంటిది. ఇవి దేవాలయ వ్యవస్థ ఉన్నది. అలానే పండుగ రోజు పెందలాడి దేవాలయానికి వెళ్ళడం, అక్కడ దేవాలయంలో మనకి సముచితమైనటువంటి దాన ధర్మాలు, లేదా ఆలయానికి సంబంధించినటువంటి ఆలయం ఏదన్నా నిర్జీవంగా ఉన్నది, దానికి సజీవ కళను తేవాలంటే ఆలయాన్ని మన పిల్లలు ఏ విధంగా బాగుపరచాలి, మనకు వచ్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనంలో ఒక 10-15% అన్న ఆ ఆలయాన్ని అభివృద్ధి పరచడానికి, అభివృద్ధిలో ఉన్నటువంటి ఆలయాలు వేరు, అభివృద్ధిలో లేకుండా మరుగున పడినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. ఆ మరుగున పడినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలన్నింటినీ కూడా మన పిల్లలందరికీ కూడా మనం తెలియపరిచి పునర్జీవాన్ని, వాటిలో పునర్జీవాన్ని నింపి పల్లెటూరులో ఉన్నటువంటి ఆలయాలని దీపం మరియు ధూపం నోచుకునేటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. అటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మన పిల్లల్ని, అదేదో మనకి సినిమాల్లో వాళ్ళు ఎవరో దత్తత తీసుకున్నట్టుగా మనం ఏం చేయాలంటే దత్తతలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేండి. మన ధర్మ పరిరక్షణ కొరకు మన పిల్లలకి మన ధర్మాన్ని అలవాటు చేయాలి. ఫస్ట్ మన ధర్మంలో ఈ విధంగా ఉంది, ఇగో ఈ విధంగా మనం ఆచరించాలి, ఇగో ఈ విధంగా చేయాలి అని. ఇప్పుడు వేరే వాటిలో చూడండి, వాళ్ళు ఏదున్నా సరే వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ ధర్మంలో ఉన్నటువంటి అన్ని చెప్పుకుంటూ ఉంటారు. మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి అనేటువంటిది మన యొక్క హిందూ ధర్మ పరిరక్షణ అనేటువంటిది. ఈ సనాతన ధర్మ పరిరక్షణకి మొట్టమొదటిగా సూర్యాపేటలో మొట్టమొదటి అడుగేసినందుకు మన యొక్క బీరెల్లి చంద్రారెడ్డి గురూజీ గారికి శుభాభివందనాలు. ఎందుకంటే ఎవరో ఒకరు ఒక అడుగు వేయాలి. మన యొక్క హిందూ ధర్మాన్ని మొట్టమొదటిగా భారీ స్థాయిలో అంటే గొప్ప అయినటువంటి స్థాయిలో కీర్తినిచ్చినటువంటి ఆయన శివాజీ మహారాజు గారు. ఆ శివాజీ మహారాజు గారి తర్వాత సూర్యాపేటలో మన యొక్క గురూజీ గారు చంద్రారెడ్డి గారు సూర్యాపేట నుంచి మొట్టమొదటిగా అడుగు వేయడం అనేటువంటిది చాలా శుభపరిణామం. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో సూర్యాపేటకు చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తగ్గట్టుగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటిది కూడా మన సూర్యాపేట నుంచి మొదలవడం చాలా విశేషమైనటువంటిది. ఇందులో మనకి రేపు 14వ తారీఖు మహామహులందరూ కూడా, యోగి పురుషులందరూ కూడా వస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మన యొక్క తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చేటువంటి స్వామీజీలు కాదు, మనకి కాశీ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉన్నటువంటి స్వామీజీలందరినీ కూడా 150 మంది పైన స్వామీజీలందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులు కానివ్వండి, మన యొక్క హిందూ ధర్మాన్ని
ప్రజ్వలింపడానికి చేసేటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి అందరూ కూడా 14వ తారీఖు మన బాలాజీ గ్రౌండ్స్కి వచ్చేసి మీ యొక్క స్వామీజీలు చెప్పేటువంటి మంచి ఉపన్యాసాలన్నీ కూడా విని మీ యొక్క సలహాలన్నీ ఇవి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి దాని మీద ఈరోజు సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. చంద్రారెడ్డి గారికి నా తరఫున హృదయపూర్వక మనపూర్వక శుభాభివందన. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి శంకర భగవత్ పాదపంకజం. యో వేదాదో సురప్రోక్తో వేదాంతేశ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యపరస్య మహేశ్వర. జగద్గురు ఆదిశంకరాచార్య స్వామినం నమస్కృత్య సమర్పితం. సృష్టి ప్రారంభం నుంచి భగవంతుడు 10 అవతారాలు ఎత్తిండు. దీనికోసం ఎప్పుడు దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడం కోసమే ఆయన 10 అవతారాలు ఎత్తిండు. కలియుగం వచ్చిన తర్వాత మన భారతదేశంలో 75 మతాలు ఉండేది హిందూ దాంట్లో. వాటన్నిటినీ సమన్వయపరిచి జగద్గురు ఆదిశంకరాచార్య 3 సార్లు భారతదేశం అంతా పాదయాత్ర చేసి భగవంతుడు ప్రకృతి చైతన్యం రెండే పెట్టిండు. దీన్ని తనతో ఆగిపోకుండా భారతదేశంలో 4 పీఠాలు ఏర్పాటు చేశాడు. ద్వారకాపీఠం, కన్యాకుమారి కంచి, పుష్పగిరి పీఠం దగ్గర నుంచి మొదలు పెడితే ద్వారకాపీఠం దాకా ఆ పీఠాలు పనిచేస్తూనే ఉన్నాయి. శృంగేరి పీఠం పనిచేస్తుంది, ధర్మ ప్రచారం చేస్తున్నారు. కంచిపీఠం పనిచేస్తుంది, ద్వారకాపీఠం పనిచేస్తుంది. ఇప్పుడున్న జనాభాకి వాళ్ళు మాత్రమే చెప్తే సరిపోవట్లేదు. మనం చూస్తున్నాం రోజు పేపర్లో. మరి మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మన కళ్ళ ముందనే ఎన్నో దేవాలయాలు కూడగొడుతున్నారు, మీరు చూస్తున్నారు. నిన్న మొన్న శివలింగాన్ని అపరిశుభ్రంగా పరిచిండ్రు. శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఔరంగజేబు కాలంలో 10,000 మందితోటి మలమూత్రాలు దాంట్లో వదిలిపెట్టించి దేవాలయం మొత్తం సర్వనాశనం చేసి ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో స్వామీజీలు, పత్రికలు, ప్రింట్ మీడియా, మరి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే కథనాలు సరిపో. జనాల్ని చైతన్యవంతులను చేయాలి. అలాంటి దానికి మన బీరేలి చంద్రారెడ్డి గురూజీ గారు ఇంకా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. వారు ముందుకొచ్చి మన కోసం కాదు, హిందూ అయిన ప్రతివాడు నా ధర్మం ఇది ఒక జీవన విధానం. హిందూ ధర్మం అంటే ఒక జీవన విధానం. మనం ఏం కోరుకుంటాం? విశ్వస్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మంచిగా ఉండాలని కోరుకునే ధర్మం మన హిందూ ధర్మం. ఆ ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో, మరి చంద్రారెడ్డి గారు దీక్షభూని ఎల్లుండి 14వ తారీఖు బాలాజీ గార్డెన్స్ సూర్యాపేటలో నాకు ఆహ్వానం రాలేదు, నా పేరు లేదు అనే భావం కాకుండా ప్రతి హిందూ తప్పనిసరిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై వచ్చినాం, మీటింగ్ చూసినాం, వెళ్ళిపోయినాం కాకుండా అది మనసులో పెట్టుకొని మన ఎక్కడ సనాతన ధర్మానికి హాని కలుగుతుందో వెంటనే మనం రియాక్ట్ అయ్యి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. నన్ను ఆహ్వానించినందుకు చంద్రారెడ్డి గారికి, కమిటీ వారందరికీ శుభాభినందనలు. 6 నెలల కింద బ్రాహ్మణ సమాజంలో ఈ కార్యక్రమం దీనికి నాంది అనేది ఆ రోజే జరిగింది. సుమారుగా ఒక 30-40 మంది బ్రాహ్మణ కళ్యాణ మండపంలో కూర్చొని కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక యోగా కార్యక్రమం పెట్టుకొని ఆ రోజు దీన్ని అనుకోవడం జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ బాలాజీ ఫంక్షన్ హాల్లోనే సుమారుగా ఒక 400-500 మందితోని మిగతా అన్ని సంస్థలు, చంద్రారెడ్డి గారితో పాటుగా మిగతా అన్ని సంస్థలు, యోగా సంస్థలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సంస్థలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఏదైనా మన మూల సూత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని
మన మూల సిద్ధాంతమైనటువంటి సనాతన ధర్మాన్ని మనం ఏ రకంగా పరిరక్షించాలి, ఏ రకంగా కాపాడాలి, ఏ రకంగా దీన్ని ప్రజల్లో తీసుకుపోవాలనే దాని మీద మనం ఎక్కువ మంది స్వామీజీలు పార్టిసిపేట్ అయ్యేటట్టు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కువ మందికి ఈ మెసేజ్ ఈ యొక్క కేవలం సూర్యాపేట కాకుండా మిగతా ప్రాంతాలకు మిగతా దగ్గరికి విస్తరించాలనే ఆలోచనతో మరి ఈ కమిటీ సుమారుగా ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం తీసుకొని పనిచేయడం జరుగుతుంది. సరే, ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ కొంతమంది అందుబాటులో లేనటువంటి వ్యక్తులు కానీ అందరి సమిష్టి కృషి ఇది చంద్రారెడ్డి గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ వారి టయాన్నంతా కూడా దీనికోసం కేటాయిస్తూ చేశారు. అది ఒక మంచి ఆలోచన, మంచి ఒక సంకల్పం. ఇది నిజంగా శంకరమూర్తి గారు కానీ మన పౌరోహితులు కానీ మాట్లాడినటువంటి మిత్రులు కానీ సతీష్ అయ్య గారు కానీ మిగతా సోదరిమణులు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమంలో విజయవంతం కావటానికి, ఈ కార్యక్రమంలో మంచి సంకల్పంతో ముందుకు పోవటానికి భగవంతుడు మనందరికి కూడా ఒక మంచి సంకల్పం కల్పించాల్సిందిగా, ఆలోచన కల్పించాల్సిందిగా, సహకరించే ఉద్దేశంతో మనం మొదలుకు పోవాల్సిందిగా కోరుతూ ఈరోజు సరే భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మనకు వస్తున్నటువంటి ఎక్కువ మంది స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెసేజెస్ మనం వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి, కుట్ర, దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మత మార్పిళ్ళు కూడా ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఒక క్రిస్టియానిటీ, ఒకవైపు మహమ్మదీయులు మతం మారుస్తూ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఈ యొక్క హిందూ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిళ్ళు ఇప్పటికి కూడా చాప కింద నీళ్ళక సైలెంట్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు బాగా గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దీన్ని కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసం కూడా మనందరం కూడా సనాతన ధర్మంలో భాగంగా మన హిందూ మత మార్పిడే జరుగుతుంది. క్రిస్టియన్స్ హిందువులుగా మారటం లేదు, ముస్లిమ్స్ హిందువులుగా మారటం, కేవలం హిందూ మతం నుంచే మత మార్పిళ్ళు జరుగుతాయి. దీన్ని అరికట్టడానికి కావాల్సినటువంటి ఆలోచన కూడా మనందరం కూడా సంయుక్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారి యొక్క సూచనలు పెద్దలందరూ కూడా వారి సూచనలు చేశారు. ఏదైనా సనాతన ధర్మం అనేది మన ఫౌండేషన్. ఆ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవటానికి మనం అందరం కూడా సమిష్టిగా సంకల్పంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దీన్ని విస్తృతంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, లోకల్ కేబుల్స్ కానీ దీన్ని విస్తృతంగా మీరు సర్వీస్ మోటివ్లో మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా దీన్ని బాగా తీసుకుపోవాల్సినటువంటి ప్రజల్లో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. 14వ తారీఖు ఆదివారం నాడు జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పనిచేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మనం ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇది అంతిమం, ఇది చివరి కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది మన ఆరంభం మాత్రమే. దీన్ని ఒక ఈరోజు సూర్యాపేటలో వేసినటువంటి ఈ 2 నెలల నుంచి వేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా దీన్ని ముందలు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి సంకల్పం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రారెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేశారు. వారి ఏపూరు వారిది సొంత ఊరు పరిస్థితి. వారి 2 కూతుర్లు, వారి భార్య కూడా టోటల్గా డివోటీగా దీని మీదనే 24 గంటలు పనిచేస్తూ ఉన్నటువంటి కుటుంబం పరిస్థితి. మరి భగవంతుడు వారికి ఆ సంకల్పం ఇచ్చారు. దానికి మనందరం కూడా తోడ్పాటు సహకారం అందించి ఏదైనా సనాతన ధర్మం మన ఫౌండేషన్, మన మూల విధానం, మన మూల సిద్ధాంతం, దీన్ని మనం కాపాడుకోవటానికి మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు భారతదేశంలో ఎన్నో గుళ్ళు విధ్వంసం చేసి మసీదులు కట్టారు, చర్చిలు కట్టారు. ఈరోజు ఉర్లగొండలో జరిగినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఉర్లగొండ పురాతనమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధ్వంసం చేసి నిధుల కోసం అని, దానికోసం దీనికోసం అని ధ్వంసం చేసినటువంటి మండపాలు కూడా పలగొట్టినటువంటి పరిస్థితి, మండపాలు కూడా విరగొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సరే, అయినప్పటికీ కూడా మనం కొంత లేటుగా మేల్కొని దాన్ని కాపాడుకొని ఈరోజు ఆ ఉర్లగొండలో నిత్యం కార్యక్రమాలు జరిగే విధంగా మన అందరం కూడా హిందూ భక్తులు అందరం కూడా, హిందూ సోదరులు అందరం కూడా
మనం చేయగలిపి 20-25 సంవత్సరాల నుంచి దాన్ని 2000 నుంచే స్టార్ట్ అయింది పరిస్థితి. దాని గురించి నేషనల్ హైవే మీద కూడా రాస్తారోకో ఉర్లుగొండ దగ్గర రాస్తారోకో చేసినటువంటి నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఆ రోజు పెద్దలు మురిశెట్టి గారు కానీ, మీలా గారు కానీ, ఉప్పలరామూర్తి గారు కానీ, మిగతా అందరి సహకారంతో, రాచర్ల కాంతారావు గారు కానీ, వాళ్ళందరి సహకారంతో మనం దాన్ని వ్యవహారం చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మన ఊళ్ళో ఉన్నప్పటికీ ఒక సూచన, రాపోలు గుళ్ళు అనేది ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో శిథిలమైనటువంటి దేవాలయం పరిస్థితి. దాన్ని ఎట్ట రెస్టోర్ చేద్దాం, ఎట్ట పునరుద్ధరిద్దాం అనే దాని మీద కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి, ఒకసారి 2000 సంవత్సరంలో ప్రయత్నం చేశాం కానీ అది ఎందుకో అది ముందరికి పోలే పరిస్థితి. మరి దాన్ని కూడా సరే రేపు మనం చర్చించుకునే కార్యక్రమాల్లో మనం ఒక నాందిగా దాన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అన్ని మతాలని మనం గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం. కానీ మత మార్పిళ్ళు ఏదైతే ఉందో, మన ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఈరోజు ముఖ్యంగా తమిళనాడులో ఘోరమైనటువంటి విష ప్రచారం చేస్తుంది. కేరళలో కూడా అదే రకమైనటువంటి విష ప్రచారం చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అదే రకమైనటువంటి విష ప్రచారం జరుగుతూ ఉంది. నెంబర్ 1 తమిళనాడు. దీన్ని కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ మంచి సంకల్పానికి మీరందరూ కూడా తోడ్పాటు అందించి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మహాదేవ్ గారు, కమలాకర్ గారు, శ్యామ్ గారు, సంగినేని వెంకటేశ్వరరావు గారు, సోదరులు వీరేంద్ర గారు, నరసింహ గారు, శంకరమూర్తి గారు, మిగిలిన పెద్దలందరూ కూడా, వెనక ఉన్న సోదరీమణులందరూ కూడా, రామానుజాచారి గారు, మిగిలిన మిత్రులందరూ, నాకు కొంత పేర్లు తెలియక నేను చెప్తాను పరిస్థితి. మీరు మిగతా వాళ్ళు కూడా దీన్ని సహకారం చేసి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యే విధంగా, ఈ మెసేజ్ భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఊరికి వచ్చే ఈ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మీటింగ్ సక్సెస్ అయ్యే విధంగా కొద్దిగా విస్తృతమైనటువంటి ప్రచారం మీడియా ద్వారా, మీ ద్వారా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, దీనికి సహకరించినటువంటి వెంకటేశ్వరరావు గారికి కానీ, మహాదేవ్ గారికి కానీ, కమలాకర్ గారికి కానీ, శ్యామ్ గారికి కానీ, మిగిలిన మిత్రులు, దీనికి ఆర్థికంగా సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. ముందుగా అందరికీ నమస్కారం. మనము సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14th ఎల్లుండి రాబోయే ఆదివారం నాడు సూర్యాపేటలో బాలాజీ గార్డెన్స్లో హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ గార్డెన్స్లో మనము ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. దీనికి స్వామీజీలు, పీఠాధిపతులు, సనాతన ధర్మ పరిరక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మన ధర్మ రక్షణ కోసము. అయితే ఇలాంటి కార్యక్రమాన్ని గతంలో కూడా మణికొండను బేస్ చేసుకొని ఒక 45 మంది పీఠాధిపతులతోటి ఒక 8 నెలల క్రితం అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఇలాంటి ఒక జిల్లాలో ఉన్న వాళ్ళని కలుపుకుంటూ, అలాగే ఇతర రాష్ట్రాలు కానీ మన స్టేట్లో ఉన్నటువంటి ధర్మ పరిరక్షకులందరినీ ఇన్వైట్ చేస్తూ వారి యొక్క సందేశాన్ని అందరికి ఇస్తూ మోటివేట్ చేస్తూ ఒక సామాన్య హిందువులందరినీ కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, అలాగే హిందూ బంధువులందరినీ ఒక సమైక్యంగా యూనిటీగా ఉంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని, ముఖ్యంగా హిందూ సంఘాలన్నింటినీ సంఘటితం చేయగలిగే అవకాశం ఏమన్నా ఉందా అని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. అందుకోసమే దీనికి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాల వారీగా మనతో పాటు కలిసి వచ్చే ఒక లైక్ మైండెడ్ పీపుల్, అది కూడా హిందూ సంఘాలలో, హిందూ బంధువులలో కూడా రకరకాల ఆలోచన విధానంతో వెళ్తున్న వారు ఉన్నారు. అది కూడా కొంత భయంతో కానీ రకరకాల కారణాలు, ఎందుకంటే హిందువులపైన జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా చూస్తే బ్లడ్ బాయిల్డ్ అయిపోతుంది. అంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం బతుకుతున్న ఈ రోజుల్లో అలాంటి చూస్తూ పక్కింటోళ్ళకి ఏమైనా జరిగితే నాకెందుకులే, నా దాకా రాలేదు కదా అన్న భావన మనలో చాలామందిలో ఉంది. అందుకోసమే రేపు మన దాకా వస్తే పరిస్థితి, మరి అప్పుడు పరిస్థితిని ఎవరు ఆదుకుంటారు? అందుకోసం వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వడం కోసము అందరి స్వామీజీలు పిలవడానికి గల కారణము అదే. ఎస్, మేమందరం ఉన్నాము, హిందువులందరూ కూడా కలిశారు, కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనే భావన సామాన్య హిందువులకు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటూ,
ఆ సరౌండింగ్లో ఉన్న ఏమన్నా సమస్యలు, ఇప్పుడు సారు చెప్పినట్టుగా మన దేవాలయాలు కానీ లేకపోతే ధార్మికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ముఖ్యంగా ఇలాంటి వాటిని ఒక సొల్యూషన్ రావాలంటే ముందు సమస్య ఏంటో తెలిస్తే మనకు సొల్యూషన్ దొరికినట్టే. దానికి బేస్గా ఇప్పుడు మన పూజారులు, అయ్యగారు వీళ్ళందరూ వచ్చారు. అంటే ఒక వైదిక బ్రాహ్మణ సంఘం నుంచి అయితేంది, ధార్మికపరమైన ఒక పూజారి సంఘం నుండి కూడా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాము వాళ్ళని అంటే ముఖ్యంగా బాధ్యత వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్య హిందూ ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. కానీ అసలు ధర్మం అంటే ఏంది, హిందూ మతం అంటున్నారు. అసలు మతమా లేదా హిందూ ధర్మమా అనే ఒక కాన్సెప్ట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటివి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మన ధర్మరక్షణ, మన సనాతన ధర్మం అన్నారు, ఎటర్నల్, ఇది ఎప్పుడు కాదు, ఒకప్పుడు ఉన్నది కాదు, పోయింది కాదు, ఇది ఎప్పుడు కూడా నిత్య నూతనంగా విరాజిల్లుతూనే ఉంటుంది సనాతన ధర్మము. సో ఈ కాన్సెప్ట్ని, ఎందుకంటే అందుకనే చెప్తారు కదా, ఏదైనా మనం ఎడ్యుకేట్ చేయాలంటే చదువు కావాలంటే బడికి వెళ్ళండి, సంస్కారం కావాలంటే గుడికి రండి అనే భావనతోటి గుడికి రప్పించుకునే విధంగా మనము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఒక సామాన్య హిందూ దానికి భావనగా రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అతిథులందరి చేత వారికి ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, మన ధర్మం ఇది అని వాళ్ళకి చెప్పే విధంగా వస్తూ ఉంటే మనకి ఎందుకు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అందరూ కూడా కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకు ఒక హిందువులందరూ కూడా ఎందుకు యూనిటీగా ఉండలేకపోతున్నారు? అలాగే ఒక రకరకాల కారణాలు ఉండొచ్చు, భయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి కూడా ఎదుటి వ్యక్తి కూడా మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలో దానికి పరిష్కారంగా అనేది ఒక సొల్యూషన్ చూపించే విధంగా మన హిందూ బంధువులందరినీ ఐక్యం చేయడానికి రేపు 14వ తారీఖు నాడు మన సూర్యాపేట, ఎందుకంటే ఇక్కడ బేస్, ఇక్కడ ఒక జిల్లాల వారీగా వేయడానికి ఇదే సార్ చెప్పినట్టు బేస్ అనేది ఇక్కడ సూర్యాపేటలోనే అద్భుతమైన ఒక ఫౌండేషన్ వేయడానికి గత రెండు నెలల నుండి గ్రౌండ్ వర్క్ చేసి అందరినీ కూడా మమేకం చేస్తూ మన తోటి హిందూ బంధువులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీనికి అలాగే మీడియా తరపు నుంచి అయితేంది, మిగతా మిత్రులందరితో సోషల్ మీడియా అయితేంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా అద్భుతంగా సహకారాన్ని అందించినట్లయితే ఈ సూర్యాపేట అనే బేస్ అనేది ఇక్కడ నుంచి మనకు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా వ్యాప్తం కావాలి. మన ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ నుండి పోవాలని ఒక కాన్సెప్ట్ని తీసుకెళ్తున్నాము. అయితే ఇందులో ఒక 2 పాయింట్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్తాను. అంటే రేపు నాడు వచ్చిన తర్వాత మనం కొన్ని డిమాండ్స్ అనేది ప్రభుత్వ పరంగా ఉంచబోతున్నాము. అందులో ముఖ్యంగా మనం ఆల్రెడీ గతంలో కూడా ఒక అనౌన్స్మెంట్ తీసుకున్నారు పెద్దలు కూడా. అంటే మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, అలాగే మన సనాతన బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలి, అలాగే మన గోవుని మనకు జాతీయ జంతువుగా ప్రకటించాలి. అంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట మన హిందువులందరికీ కూడా. వాటన్నిటిని కూడా రేపు మనం హైలైట్ చేయబోతున్నాం. వచ్చిన స్వామీజీలు, పీఠాధిపతులు అందరి చేత కూడా వాళ్ళతోటి మనం 10 మందికి ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళ ద్వారా ఒక ఉపన్యాసం కావచ్చు, వాళ్ళ యొక్క నోటి నుండి మనకు వచ్చే ఒక అద్భుతమైన వాక్కులు మనం వినబోతూ ఉన్నాము. వీటన్నిటి కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, లేదా కలెక్టర్ కానీ, లేకపోతే కమిషనర్ కానీ, లేకపోతే సీఎంకి వీళ్ళందరికీ కూడా మనము రిప్రజెంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ జిల్లా మొదలుకొని మిగతా జిల్లాల వారిగా కూడా అన్నిటి కూడా చేయబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా పెద్దల సహకారము, అలాగే సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక ఆధ్యాత్మిక సంఘాలన్నింటినీ కూడా మమేకం చేస్తూ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ భాగస్వాములు చేస్తూ, ఇన్వాల్వ్ చేస్తూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కరు చేయడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు, అందరూ యూనిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటిది ఒక ఐక్య కార్యాచరణ, అంటే అందరూ యూనిటీగా ఉండడం అనేదే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు లోపల ఇంటర్నల్గా కొందరికి ఐడియాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఒక ధర్మం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేది ఒక ఆలోచనతో మనం వెళ్తూ ఉన్నాము. సో అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరు వచ్చినా కలుపుకొని అందరం కలిసి ముందుగా వెళ్ళాలని ఒక భావనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దానికి మీరందరూ కూడా మీడియా పరంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అన్ని ఛానల్స్ కానీ, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఛానల్స్ వాళ్ళందరూ, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనికి వచ్చి, ఎందుకంటే మీ ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక 2 మాటలు మాట్లాడాము హిందూ ధర్మం గురించి అంటే ప్రపంచానికి తెలియాలంటే మీరు తెలుసుకుంటేనే అవుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా మన ధర్మ పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మాకంటే కూడా. సో కాబట్టి మీరందరూ కూడా వస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన చుట్టుకున్న సత్యనారాయణ గారు, ఇక్కడికి వచ్చిన మీలా మహాదేవ్ గారు, సో వీళ్ళందరి సహకారం, కమలాకర్ గారు గత నెల నుండి పూర్తి సమయాన్ని అన్ని వదులుకొని కూడా ధర్మ పరిరక్షణ అనగానే దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ మనకి ముందుకు వస్తూ ఉన్నారు. సార్ అయితే గత 10 సంవత్సరాల నుండిగా మనకి ఏది ఉన్నా ఇక్కడ బేస్ వేయడానికి ఒక రకంగా చెప్పాలంటే సారే కారణం. ఇక్కడ అంటే యోగా పరంగా అయితే ఆధ్యాత్మిక పరంగా రకరకాల క్యాంపులు ఇక్కడ పెడుతూ వస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన మా సాధకులు, మా శిష్యులందరికీ కూడా
ఈ రకంగా ఒక అవకాశం అనేది మనం ధర్మ పరిరక్షణలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గురుదేవ్. ఓం నమ శివాయ. సుధాకర్ గారు ఒకటే నిమిషం ఇచ్చారు. ఈ భానుగురి పట్టణ ప్రజలు, భానుగురి పరిసర ప్రాంత ప్రజలు, ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం. ముఖ్యంగా నాకు ఎక్కువ మాట్లాడరాదు, కానీ హిందువుగా జీవించి హిందువుగా మరణించాలనేది పెద్దలందరూ చెప్తారు. కళ్ళు తెరిస్తే దేశం, కళ్ళు మూస్తే దైవం, ఈ రెండే అవపడాలి. అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నా, గుర్తు చేస్తున్నా. దేశం, దైవం, ధర్మం, ఈ 5 మనం పాటించగలిగితే, మనస్ఫూర్తిగా పాటించగలిగితే మనం ఉన్న ఒక్క హిందూ దేశంలో జీవనం సాగించగలుగుతాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే ఎన్నుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ భానుగురి పట్టణ ప్రజల తరఫున, జిల్లా తరఫున, అన్ని పెద్దల తరఫున మరి మహాదేవ్ గారు, కమలాకర్ గారు, దుష్కొండ సత్యనారాయణ గారు, చంద్రారెడ్డి గురువు గారు, అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా విలేకరులతో సహా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సార్ ఇక్కడ చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. 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 శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. ధర్మ పరిరక్షణ జిల్లాలే సనాతన పరిరక్షణ. దేవాదాయ ధర్మాదాయ శాఖను ప్రభుత్వ ఆధీనంలో తొలగించాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖను ప్రభుత్వాన్ని తొలగించాలి. తొలగించాలి. సనాతన బోర్డును వెంటనే ఆమోదించాలి, ఏర్పాటు చేయాలి. సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి. సనాతన బోర్డును వెంటనే 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 ఏర్పాటు చేయాలి. హిందూ అనుకునే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అందరి తరపున, గురూజీ తరపున, అందరి తరపున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో, నేను హిందువుని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సెప్టెంబర్ 14 మన సూర్యాపేటలో పెద్ద పండుగ జరగబోతుంది. మనం ఎప్పుడూ అనుకోని విధంగా జరుగుతుంది. మనకు ఇంటికి ఒక అయ్యగారు వస్తున్నా మనం పెద్ద పండుగ అనుకుంటాం. అటువంటిది కాశీ నుంచి ఇక్కడి వరకు ఎంతోమంది అయ్యగారులు వస్తున్నారు. కంపల్సరిగా ఇది మన సూర్యాపేటకే పెద్ద పండుగ. అందరూ హిందువుల గురించి తెలుసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి, మనం ముందు ఉండాలి. అందరూ రండి తప్పకుండా. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అది మనకు ఒక పెద్ద పండుగ. అందరూ తప్పకుండా రావాలి. జై గురు. సనాతన ధర్మం అలయన్స్ కమిటీ మన సూర్యాపేట జిల్లాలో అతిపెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని అందరం కలిసి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను.